వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ పొందండి. ఇప్పుడు మనం షాద్ నగర్ టౌన్లో ఉన్నాం అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ రోడ్డుకి మీకు లెఫ్ట్ అండ్ రైట్ కూడా మొత్తం మనకి షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అండ్ ఇది మొత్తం మీకు చూసేదంతా కూడా మనకి షాద్ నగర్ టౌను. అండ్ టువర్డ్స్ మనకి ఇప్పుడు రైట్ తీసుకుంటే బస్ స్టాప్ వస్తుంది. బస్ స్టాప్కి చాలా దగ్గరలో ఒక 2 minutes జర్నీలోనే షాద్ నగర్ టౌను అండ్ మున్సిపాలిటీ లోపలే మనకి రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టు విత్ 70% మనకి బ్యాంక్ లోన్ కూడా వచ్చింది. అండ్ విత్ డిటిసిపి అప్రూవల్ కూడా ఉంది ఈ ప్రాజెక్ట్కి. చుట్టూ కూడా మనకి ఇల్లుల మధ్యలోనే ఈ ప్రాజెక్ట్ అనేది వచ్చిందనమాట. అండ్ మీరు ఒకవేళ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకున్నా, లేదు జస్ట్ ప్లాట్ పైన ఇన్వెస్ట్ చేద్దామన్నా ఈ ప్రాజెక్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఇల్లుల మధ్యలో ఉంటుంది అండ్ టౌన్ లోపలే ఉంటుంది అనమాట. షాద్ నగర్ టౌన్లోనే ఈ ప్రాజెక్ట్ అనేది ఉంది. అండ్ మీకు ఒకసారి ఆ ప్రాజెక్ట్ అనేది చూపిస్తాము. నియర్లీ మనకి 11 acres ప్రాజెక్ట్ అనమాట. అండ్ మనం వెళ్ళే దారి కూడా మొత్తం కూడా అన్ని హౌసెసే కనిపిస్తాయి అనమాట. ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళే దాకా కూడా మీకు ఆ మొత్తం హౌసెసే ఉంటాయి. సో చాలా ప్రైమ్ లొకేషను, ఇన్వెస్ట్మెంట్కి చాలా బెస్ట్ ఆప్షను. విత్ 70% మీరు బ్యాంక్ లోన్తో ఈ ప్లాట్స్ అనేది ఇక్కడ కొనుక్కోవచ్చు. మనకి మినిమం ప్లాట్ సైజ్ కూడా మనకు 165 square yards నుంచి అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఒకసారి మీకు ప్రాజెక్ట్ మొత్తం కూడా నేను వీడియోలో కవర్ చేస్తాను. అండ్ ఇప్పుడు మనం జస్ట్ టౌన్ దాటగానే కొంచెం ముందుకు రాగానే చూడండి విల్లా ప్రాజెక్ట్ ఉంది. ఈ విల్లా ప్రాజెక్ట్కి పక్కనే ఉంటుందన్నమాట. ఇది విల్లా ప్రాజెక్ట్ అని మనకి రైట్ సైడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఏదైతే మన ప్రాజెక్ట్ ఉందో 11 acres డిటిసిపి అప్రూవల్ ప్రాజెక్ట్ ఉందో ఈ ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. సో ఇల్లు ఆనుకొని ఉంటుంది. అండ్ దీని దగ్గరలోనే మనకి ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంటుంది. అండ్ ఈ పక్కన వచ్చేసి మనకి కన్వెన్షన్ సెంటర్ ఉంటుంది. ఈ కన్వెన్షన్ సెంటర్ కాంపౌండ్ వాళ్ళకి పక్కనే ఆనుకోనే ఉంటుంది, ఇంకా పక్కనే ఉంటుంది అన్నమాట ప్రాజెక్ట్ అనేది. అండ్ ఇది వచ్చేసి మనకి బస్సు తిరిగే రోడ్డు. మనకి ఇది మాస్టర్ ప్లాన్ 100 feet రోడ్. ఇది ఈ రోడ్ ఫేసింగే మనకి ప్రాజెక్ట్ అనేది ఉందన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్ మీకు కనిపించేది మొత్తం కూడా మనకి కన్వెన్షన్ సెంటర్, ఆ కాంపౌండ్ వాళ్ళు ఆనుకొని ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. అండ్ టోటల్గా వచ్చేసి 11 acres ప్రాజెక్టు. దీంట్లో ఆగస్ట్ నుంచి విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. అండ్ మీకు విల్లా కావాలని కంపెనీ వాళ్ళే కన్స్ట్రక్షన్ చేసిస్తారు. అండ్ ఇక్కడ 70% లోన్తో కొనుక్కోవచ్చు. అండ్ డెవలప్మెంట్స్ కూడా మనకు సీసీ రోడ్స్, ఎవెన్యూ ప్లాంటేషను, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఒక నియర్లీ ఒక 90% మనకు వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు ప్రాజెక్ట్లో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట డెవలప్మెంట్స్ అన్నీ కూడా. మినిమం ప్లాట్ సైజు మనకు 165 square yards నుంచి అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇది వి ఇన్ఫ్రా వాళ్ళ ఇంద్రప్రస్థ అనమాట. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కానీ, ఎల్లికట్ట సెజ్ కానీ, అండ్ చందన వ్యాలీ సెజ్ కూడా అన్నీ దగ్గరలో ఉంటాయి. అండ్ మనకి బెంగళూరు హైవేకి జస్ట్ ఒక 3 minutes, ఎయిర్పోర్ట్కి ఒక 20 minutes, రింగ్ రోడ్ వరకు వెళ్ళడానికి ఒక 20 minutes లోపు రీచ్ అయిపోవచ్చు. మనం హైటెక్ సిటీ నుంచి జస్ట్ ఒక 45 minutes లోపు ఇక్కడికి రీచ్ అవ్వచ్చు ప్రాజెక్ట్ దగ్గరికి. మొత్తం కూడా ఇక్కడ సీసీ రోడ్స్ అనమాట. అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్, ఇక్కడ డెవలప్మెంట్స్ వరకు కూడా చాలా స్పీడ్గా నడుస్తుంది. అండ్ లిమిటెడ్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి, అన్ని రకాల ఫేసింగ్స్ అవైలబుల్ ఉన్నాయి. 100 feet రోడ్ ఫేసింగ్లో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. మీరు ఇల్లు కట్టుకోవచ్చు. అండ్ phase 2 కూడా లాంచ్ అవ్వబోతుంది. అది దీనికన్నా ఎక్కువ ప్రైస్ ఉండబోతుంది, అంటే ఒక 10 acres లాంచ్ అవ్వబోతుంది. అండ్ ఆగస్ట్లో దీంట్లో విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. చాలామంది విల్లాస్ కోసం బుకింగ్ కూడా చేసుకున్నారు. మీకు విల్లాస్ కావాలన్నా కంపెనీ వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేసి అయితే ఇస్తారు. అండ్ ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ వెనక వస్తే మనకు 40-33 సీసీ రోడ్స్ ఉంటాయి. 100% వాస్తు ఉంటుంది. ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, చిల్డ్రన్స్ పార్కు, మోడర్న్ స్ట్రీట్ లైట్స్, ఎవెన్యూ ప్లాంటేషను, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు, లష్ గ్రీన్ కాంపౌండ్ ఉంటుంది. అండ్ వీళ్ళది పరిగి రోడ్ హైవే ఫేసింగ్లో కూడా ఇంకొక ప్రాజెక్ట్ ఉంది, హెచ్ఎండి అండ్ రెరా అప్రూవల్ ప్రాజెక్టు. అండ్ మీరు కనిపిస్తుంది కదా టౌను, ఇది ఇల్లు పక్కనే ఉంటుంది అనమాట మన ప్రాజెక్టు. మీకు కనిపించింది మన ఏదైతే లేఅవుట్ ఉందో ఈ లేఅవుట్ కాంపౌండ్ అవతలే మనకి ఇల్లు అనేది ఉంటుంది అనమాట. ఇమీడియట్ ఇల్లు కట్టవచ్చు. దగ్గరలో స్కూల్స్ కానీ, కాలేజు, షాపింగ్ మాల్స్, థియేటర్స్ అన్నీ కూడా మనకి 2 to 5 minutes లోపు రీచ్ అయ్యే విధంగా ఉంటుంది ప్రాజెక్టు. చాలా ప్రైమ్ లొకేషన్, ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ఆప్షను. ఒకసారి ఎండి గారు వాళ్ళ ప్రాజెక్ట్ గురించి చెప్తున్నారు. హలో ఎవ్రీవన్, నా పేరు పవన్, బీ ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ ఎండీని. యాక్చువల్లీ ఇప్పుడు మనం చూస్తుంది ఇంద్రప్రస్థ ప్రాజెక్ట్ అండి. బీ ఇన్ఫ్రా త్రూ చేస్తున్న ఇంద్రప్రస్థ ప్రాజెక్ట్ ఇది షాద్ నగర్ టౌన్లో లొకేట్ అయి ఉంది. మీరు చూస్తే లైక్ ఇదంతా చూస్తే మీకు అది షాద్ నగర్ టౌన్, ఇది ఆ ఇల్లు మీకు కనిపించేదంతా. ఏదన్నా 100 feet డిస్టెన్స్లో మీకు మన లేఅవుట్ డెవలప్ చేసాం. మనం డిడిసిపి రెరా అప్రూవ్డ్ లేఅవుట్ చేస్తున్నాం. ఇది మన లేఅవుట్ వచ్చేసి మీకు సరౌండెడ్ బై మొత్తం అంతా విల్లాస్ అండ్ ఫంక్షన్ హాల్స్, విలేజ్కి సరౌండ్ ఉంటుంది. మనం డిడిసిపి లేఅవుట్ అయినా సరే దీంట్లో హెచ్ఎండిఏ డెవలప్మెంట్ చేసి ఇచ్చాం మనం.
ఇది మీకు 10.08 acres ఇది. దీనికి మళ్ళీ మనం ఇంకొక 10 acres ఎక్స్టెన్షన్ ఇస్తున్నాను నేను. అది మీకు అంటే మనం ఇది తీసుకున్నప్పుడు దీనికి అప్రూవల్ ఇచ్చినప్పుడు ఇది DDCPI అయింది, బట్ ఇప్పుడు ఇది HMDకి మర్జ్ అయింది. సో మనకి సెకండ్ ఫేజ్ వచ్చేసి మీకు HMDలో వస్తుంది. సో అంటే వీ కెన్ కన్సిడర్ దీస్ లేఅవుట్ ఆల్సో ఇన్ HMD. షాద్నగర్ టౌన్ కి ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది సార్ మన ప్రాజెక్ట్? షాద్నగర్ టౌన్ అంటే బేసిక్లీ మీరు షాద్నగర్ టౌన్ లాగా కన్సిడర్ చేసి దీన్ని. బస్ స్టాండ్ నుంచి మీకు ఒక 1.8 kilometers ఉంటుంది. హార్డ్లీ 2 to 3 minutes డ్రైవ్. ఓకే. ప్లాట్ పక్కన కనిపించేది మీకు హాజిపల్లి విలేజ్ ఇది. ఓకే. దానికి మనకి మధ్యలో ప్లాట్ సైజెస్ అనేవి ఏ సైజ్ నుంచి స్టార్టింగ్ లో ఉన్నాయి సార్? మనకి మినిమం సైజ్ 165 నుంచి ఉందమ్మా. ఓకే. మాక్సిమం వచ్చేసి మీకు 300-340 వరకు సైజెస్ ఉన్నాయి. ఓకే. బ్యాంక్ లోన్ కూడా ఉంది. ఓకే. 50% బ్యాంక్ లోన్ వస్తుంది. ఓకే. దీంట్లో అంటే ఇమీడియట్ గా మీరు కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోవచ్చు. ఓకే. అంటే విత్ ఇన్ నో టైం మీరు మనకి మార్టిగేజ్ రిలీజ్ అయిన ఏమంటే కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోవచ్చు. దీంట్లోనే మేమే అంటే వీఇన్ఫ్రా డెవలపర్స్ నుంచే మార్టిగేజ్ ప్లాట్స్ లో మనం సింప్లెక్స్ హౌసెస్ కట్టి మనం సేల్ చేయడం జరుగుతుంది. ఓకే. మేము స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీతో కూడా స్టార్ట్ చేసుకోవడానికి ఫీజిబుల్ ఉంటుంది. ఓకే. ప్రైస్ కూడా మనం కంపేరిటివ్లీ సరౌండింగ్ లో మీకు 5 kilometers రేడియస్ లో కంపేర్ చేసుకుంటే మనం కంపేరిటివ్ చాలా తక్కువ ప్రైస్ పెట్టాము ఇక్కడ. వచ్చిన వాళ్ళందరూ కూడా సరౌండింగ్స్ లో కంపేర్ చేసుకుని మన దగ్గరకు వచ్చి కూర్చొని చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.